హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము కంది గింజల కూర గురించి చూస్తాం. మన భారతీయుల ఆహారంలో ముఖ్యమైన పంట ఏమంటే కందులు. నవధాన్యాల్లో కూడా ముఖ్యమైనది కందిపప్పు. ఎన్నో వేల సంవత్సరాల నుండి మనము భారతీయులు ఇది పండిస్తున్నారన్నమాట. పప్పు లేనిదే పెళ్ళి లేదనేది మన సామెత ఉందన్నమాట మన భారతదేశంలో. ఈ కాయల్ని ఉడకబెట్టుకుని తింటాము. ఇది చాలా బలమైన ఆహారము. జ్ఞాపక శక్తి బాగా వస్తుంది ఈ కాయ తింటే. విటమిన్ డి ఉంటుంది. తిన్న వెంటనే తక్షణ శక్తిని ఇస్తుంది. ఏ కాయగూరల్లోనూ ఇంత ఒక ఇది ఉండదన్నమాట, శక్తిని ఇచ్చేస్తుంది ఇది. ప్రోటీను, ఫాస్ఫరస్, కాపరు, జింకు ఆల్రెడీ అన్నీ ఉన్నాయన్నమాట. ఐరన్ లోపాన్ని కూడా ఇదే తగ్గిస్తుంది. అంటే బ్లడ్ తక్కువగా ఉంటే ఇది తింటే బాగుంటుందన్నమాట. పచ్చికాయల్లో ఇంకా ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఎండబెట్టి పప్పుగా సాంబార్ పెట్టే దానికన్నా ఈ కాయల్లో ఎక్కువగా ఉంటుంది. ఎముకల బలానికి, కొత్త కణాలను సృష్టించడానికి సహాయపడుతుంది. కందికాయల్లో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. కాబట్టి సీజనల్గా వచ్చే వ్యాధుల నుండి మనల్ని ఈ కాయలు తింటే మనము రక్షించుకోవచ్చు. రక్తపోటును కూడా తగ్గిస్తుంది అన్నమాట. ఇది ఎర్ర రక్త కణాలను కూడా పెంపొందిస్తుంది. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ తగ్గిందంటే ఏమర్థమో, ఆటోమేటిక్గా బరువు కూడా మనము తగ్గుతామని. రక్త ప్రసరణ బాగా జరుగుతుంది అన్నమాట. గర్భిణీలకు బిడ్డ ఎదుగుదలకు ఉపయోగపడుతుంది ఈ కందికాయ. ఇవే కాదు, ఇంకా ఎక్కువ లాభాలు ఉంది ఈ కాయల్లో. కానీ ఎప్పుడు సీజనల్గా దొరకదు కదా, 365 రోజులు. దొరికినప్పుడు మనం పచ్చికాయలు తినేస్తాము, దొరకనప్పుడు ఈ ఎండువి రోజు తినేవాళ్ళు ఉన్నారు, ఎప్పుడో ఒకరోజు తినేవాళ్ళు ఉన్నారు. సాంబార్లు అన్నిటికీ వాడుకోవచ్చు, తాలింపుల్లో వేసుకోవచ్చు. చాలా బాగా ఉంటుందన్నమాట ఇది. ఇప్పుడు మనము కందికాయ కూర ఎలా చేయడమో తెలుసుకుందాం కదండి. టమాటా, ఎర్రగడ్డలు వేసి, పోపు దినుసులంతా వేసి, నూనె వేసి, స్టవ్ మీద బాండీలు పెట్టి అన్నీ బాగా మగ్గిన తర్వాత ఆ కంది గింజల్ని కూడా కడిగి మగ్గనివ్వాలి. కారము, ఉప్పు, ఎల్జీ, ఇంగువ అంతా వేసి కలిపేసాను అన్నమాట. టెంకాయలో సోంపు వేసి రుబ్బి పెట్టుకోవాలి. బాగా ఉడికినాక దగ్గరకు వచ్చినప్పుడు ఆ సోంపు టెంకాయ పోసినామంటే అదో టేస్ట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. ఇప్పుడు ఆరోమా భలే ఉంటుందండి స్వామి. చూడండి, ఇప్పుడు దోశలోకి తినొచ్చు, కూర రెడీ. దోశలోకి తినొచ్చు, అన్నంలోకి తినొచ్చు, చపాతీకి తినవచ్చు, సంగటి చేసుకొని తినొచ్చు. దేనికి తిన్నా ఓకే, సూపర్.